तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी के हल्के इंतखाब कोडंगल में कांग्रेस पार्टी को बड़ा झटका लगा है। ये झटका उस वक्त लगा जब रेवंत रेड्डी हल्के कोडंगल के दौरे पर थे। इसी दौरान कांग्रेस के कई कायदीन ने बीआरएस पार्टी में शामिल हो गए। बीआरएस पार्टी के कारगुजार सदर के तारक रामाराव की मौजूदगी में साबिक कांग्रेस एमपीपी दयाकर रेड्डी, बीएसपी से मुकाबला करने वाले उम्मीदवार नर्मदा के अलावा कई कांग्रेस कायदीन ने बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर केटीआर ने पार्टी में शामिल होने वालों को गुलाबी खंडवा पहनाकर पार्टी में गर्म जोशी से खैर मकदम किया। इस मौके पर कांग्रेस से बीआरएस पार्टी में शामिल होने वाले कायदीन ने कहा कि वो आइंदा इंतखाबात में बीआरएस पार्टी की कामयाबी के लिए काम करेंगे। उन्होंने इल्जाम आयद किया है कि रेवंत रेड्डी ने 6 जमानतों के नाम पर तमाम तबकात के लोगों को धोखा दिया। इस मौके पर बीआरएस के कारगुजार सदर केटीआर ने वाज़ेह किया कि वज़ीर आला रेवंत रेड्डी के अपने हल्के इंतखाब कोडंगल में कांग्रेस हुकूमत के खिलाफ बगावत शुरू हो गई है। ఇవాళ మీరు గమనించినట్టయితే రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీతో పోరాటం ఒక ఎత్తు అయితే కొడంగల్ నియోజకవర్గంలో పోరాటం మరొక ఎత్తు. మరి అట్లాంటప్పుడు ఎంతో ధైర్యంతో ధీరోదాత్తంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గుడితో తలపడుతూ కూడా మీకు ధైర్యాన్ని ఇస్తూ కొడంగల్ నియోజకవర్గంలో మీకు ఉత్సాహాన్ని ఇస్తూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటున్న నరేందర్ రెడ్డి గారిని, మహిపాల్ గారిని, మొత్తం బృందం మొత్తం రామకృష్ణ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయనకి ఎదురుగా నిలబడి మరి ఇప్పుడున్న ముఖ్యంగా ముఖ్యమంత్రి అంటే మంచోళ్ళు కూడా ఉంటారు, కానీ ఇట్లాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి మాట్లాడితే కేసు, ముడితే కేసు, తడితే కేసు, పడితే కేసు అనే ముఖ్యమంత్రి, పోలీసులను ప్రైవేట్ సైన్యంలాగా అడ్డం పెట్టుకుని బతికే ముఖ్యమంత్రి, అట్లాంటి వాడితో తలపడడం అంటే ఒక రాక్షసుడితో తలపడ్డాడు. కాబట్టి కొడంగల్లో నిజంగా కూడా మీరు ధైర్యవంతులు కూడా ఎక్కువ ఉన్నారు, ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చూసిన నేను అక్కడ ఏదో ఫార్మా పెడతా, అది పెడతా, ఇది పెడతా అని తిరుపతి రెడ్డి బెదిరించినా, రేవంత్ రెడ్డి బలవంతం చేసినా తిరగబడి ఆ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అనే ఒక ఆయన శేఖర్ అంటే ఆయనను ఇంట్లో వేసి తాళం పెట్టి బయటకు వస్తే కాలిన కొడతామని చెప్పేస్తా పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి చెప్పొచ్చు ఇలా సామాన్యులు కొడంగల్లో ఏమనుకుంటున్నారో చెప్పవచ్చు. కానీ కొద్దిగా కుడి ఎడుమ కొడంగల్ ఏం పరిస్తుందో రాష్ట్రం అంతా గదే పరిస్తున్నారు. వాళ్ళు ఒకటి మాత్రం వాస్తవం, అదేంటిది అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైట్